బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం కోలెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ ఆదేశాల మేరకు రామగుండంలోని కవిత ఆశ్రమంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్ది అన్వేష్, మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కేటీ రమణ గారి జన్మదిన పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని కవిత ఆశ్రమంలో కోలోటి ఫౌండేషన్ ద్వారా మద్ది అన్వేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. కేటీ రమణ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్ లాంటి పెద్ద నాయకుడు. భారతదేశంలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరంటే కేటీఆర్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన అభివృద్ధి, తను చేసిన వివిధ దేశాల నుంచి ఐటీ కంపెనీని మన తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం. అలాగే కోలెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా గోదావరిఖని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె రమేష్, సుమన్, సూరజ్, హరీష్, శ్రీను, నరేష్, చంద్రు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కోలేటి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం ఇలా గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ పంచడం జరుగుతున్నది. అలాగే కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో మరి ఎంతో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కేటీఆర్ గారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్.